అమెరికాకు సంబంధించి ట్రంప్ కొత్త ప్రభుత్వం తులసి గబ్బార్డ్, వివేక్ రామస్వామి, ఎలాన్ మస్క్ ఇట్లా ఏర్పాటు చేసుకుంటున్నటువంటి టీం కూడా కొంత విచిత్రంగా కనబడుతుంది. అది ఏ విధంగా ప్రభావం చూపుతుంది అనేటువంటిది కూడా మనం ఒకసారి ఆలోచన చేసుకోవచ్చు. ట్రంప్ నిర్ణయాలు, ఇప్పుడు ట్రంప్ నిర్ణయాలు ప్రతి నిర్ణయం కూడా కాస్త ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా ఉంటుంది. ట్రంప్ తీసుకున్న నిర్ణయాలు, అది ఇంటెలిజెన్స్ చీఫ్ కావచ్చు, నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ కావచ్చు, సెక్రటరీ ఆఫ్ స్టేట్ కావచ్చు, అంటే విదేశాంగ శాఖకు సంబంధించి కావచ్చు, ఇవన్నీ కూడా ప్రధానంగా చైనాను వ్యతిరేకించే వాళ్ళు అక్కడ ఈ స్థానాల్లో రావడం అంటే రాబోయే రోజుల్లో చైనా, ఇరాన్లతో ట్రంప్ చాలా స్పష్టంగా గట్టిగా వ్యవహరిస్తాడు అన్న సంకేతాలు వచ్చాయి. వీళ్ళందరూ కూడా ఇప్పుడు ఎవరైతే నేషనల్ సెక్యూరిటీ అడ్వైజరు అక్కడ జాయిన్, ఆయన ఇండియా కాకస్కు కో చైర్మన్, అంటే ఇండియా మద్దతుదారు లాబీకి కో చైర్మన్. సో తులసి గబ్బార్డ్ స్వయంగా ఆమె హిందూ, భారత్కు మద్దతు స్వయంగా పలుకుతుంది, పలు సందర్భాల్లో పలికింది. ఓపెన్గా ప్రెస్ మీట్లో గుజరాత్ రైట్స్ పైన ఆమె డిఫెండ్ చేసి దానికి కారణం ఏంటో మీకు తెలుసా అని అడిగింది. అవును. సో ఇటువంటి ఈ పరిస్థితి భారత్కు కొంత అనుకూలంగా ఉండొచ్చు, వ్యతిరేకంగాను కావచ్చు ట్రంప్ వ్యవహార శైలిలో. సో కాకపోతే బేసిక్గా ఈరోజు ఇంటర్నేషనల్ అఫేర్స్, స్ట్రాటజిక్ అఫేర్స్ తీసుకున్నప్పుడు భారత్కి కొంత ట్రంప్ సర్కార్ అనుకూల వైఖరి ఉండే అవకాశం ఉంది. ఇంతవరకు ఒక స్పష్టత వచ్చింది. రెండవది, ట్రంప్ ఇంకొక నిర్ణయం ఈరోజు చాలా ఆసక్తికరంగా అమెరికాలో మారింది. ఈ జేఎఫ్కే జూనియర్ని హెల్త్ మినిస్టర్గా రాబర్ట్ ఎఫ్ కెనడీ ఎవరైతే ఉన్నారో, ఆర్ఎఫ్కే జూనియర్, ఆయన్ని ఆరోగ్య శాఖ మంత్రిగా ఆయన నియమించడం. ఆర్ఎఫ్కే జూనియర్ మొట్టమొదటి నుంచి మన భారతీయ సనాతన ధర్మంలో చెప్పే ఆరోగ్యపు అలవాట్ల గురించి ఆయన మాట్లాడతాడు. అవును, మీరు మంచి ఆరోగ్యం తినండి, జంక్ ఫుడ్ జోలికి వెళ్ళొద్దండి, కోకులు పెప్సీలు తాగండి, పండ్ల రసాలు తీసుకోండి, మందుల్ని ఈ రసాయనాలతో తయారయ్యే మందుల్ని వినియోగించవద్దు, అవి మీ మీద చెడు ఫలితాలని చూపిస్తాయి, ఆ యోగా ఇటువంటి వాటిల్ని మీరు ఇవి ఆయన చెప్పడమే కాకుండా వాటి కోసం వేలాది కోట్ల డాలర్లు ట్రస్టుల రూపంలో పెట్టి ప్రాపగాండా చేస్తున్న వ్యక్తి. రెండవది, వ్యాక్సిన్లకు సంబంధించి కూడా ఆయనకి చాలా గట్టి అభిప్రాయాలు ఉన్నాయి. వ్యాక్సిన్లను వ్యతిరేకిస్తాడు ఆయన. ఈ వ్యాక్సిన్లు సరైన పరీక్షలు లేకుండా కేవలం వాణిజ్యపరమైన ఆదాయాన్ని చూసుకుని చేస్తున్నారు, దానివల్ల పిల్లలపై దుష్ఫలితాలు వస్తున్నాయని గట్టిగా మాట్లాడి దానికి పెద్ద ఉద్యమాన్ని చేస్తున్న వ్యక్తి ఆర్ఎఫ్కే జూనియర్. సో ఇది ఒక రకంగా ట్రంప్ తీసుకున్న నిర్ణయం. ఎందుకంటే దీని మీద చాలా మేమ్స్ ఈరోజు అమెరికాలో సర్క్యులేట్ అవుతున్నాయి. ట్రంప్ గురించి మాట్లాడితే చాలా సందర్భాల్లో చాలామంది చెప్పింది ఏంటంటే ఆయన 2 గంటలు మంచినీళ్ళు తాగడంట, ఏదైనా సమావేశంలో కూర్చుంటే చొక్క నీళ్లు తాగడంట, సమావేశం కాగానే డైట్ కోక్ తాగుతాడంట. ఇది 4-5 సందర్భాల్లో 4-5 ఇంటర్వ్యూల్లో చెప్పిన ఇది. కానీ మన ఆర్ఎఫ్కే కెనడీ గారు, ఆర్ఎఫ్కే జూనియర్ గారు ఏం చెప్తారు? మంచినీళ్ళు తాగండి, ఆరోగ్యానికి మంచిది, మీరు తాగుతూ ఉండాలి, ఇది సాంప్రదాయమైన భాష. సో అటువంటి రెండవది, ఈ డొనాల్డ్ ట్రంప్ పిజ్జా, బర్గర్లు ఇటువంటివి చాలా ఎక్కువగా ఇష్టపడే వ్యక్తి. ఆయన ఫాస్ట్ ఫుడ్ యుగంలో అమెరికన్ కల్చర్ ఏదైతే ఉందో దాన్ని ఇష్టపడే వ్యక్తి. ఆర్ఎఫ్కే జూనియర్ దానికి పూర్తిగా భిన్నం. పిజ్జా, బర్గర్లకి దూరంగా ఉండండి అని అమెరికాలో ఎప్పటి నుంచో ఉద్యమం చేస్తున్న వ్యక్తి. అందువల్ల అటువంటి వ్యక్తిని ఈరోజు ఆరోగ్య శాఖ మంత్రిగా నియమించడం అంటే ఫార్మా ఇండస్ట్రీలో ఆందోళన మొదలైంది. ఇప్పటికే ఫార్మా ఇండస్ట్రీ, అమెరికన్ మల్టీనేషనల్ ఫార్మా కంపెనీల సిఇఓలు రాబోయే రోజులు ఎలా ఉంటాయి ఈ విషయాలపై స్పష్టత ఉండాలని ప్రకటనలు ఇస్తున్నారు. ఆయన ప్రకటించిన 2-3 రోజుల నుంచే. ఎందుకంటే అతను ఒక రకంగా వ్యాక్సిన్ బాధితుడు. ఆయనకి గొంతుకు సంబంధించిన రుగ్మత ఒకటి ఉంది. ఆ రుగ్మత ఆయనకి ఒక ఫ్లూ వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల వచ్చింది అనేది తేలిన అంశం. దాంతో ఆయన దాని మీద ఇంకా ఎక్కువ పరిశోధనలు చేశాడు. అంటే వీళ్ళు టెస్ట్ చేయకుండా ఇలాంటివి చేయడం వల్ల ఈ సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయి, అంటే సరైన పరిశోధనలు జరగట్లేదని ఆయన మీద జరిగిన ప్రయోగాన్ని నిర్ధారించుకొని దాని మీద ఆయన ప్రయోగాల్ని ప్రోత్సహించి వాస్తవాల్ని వెలికి తీసుకొస్తున్నాడు. సో అటువంటి వ్యక్తి ఈరోజు ఈ ఫార్మా ఇండస్ట్రీని నియంత్రించబోతున్నాడు, ఆ ఫార్మా ఇండస్ట్రీకి గైడ్ లైన్స్ ఇవ్వబోతున్నాడు. ఆయన ఆధ్వర్యంలో ప్రపంచంలోనే మందులన్నింటికీ అనుమతులు ఎక్కువగా ఇచ్చే FDA
డ్రగ్ అడ్మినిస్ట్రేటర్, ఫెడరల్ డ్రగ్ అడ్మినిస్ట్రేటర్ ఏజెన్సీ ఏదైతే ఉంటుందో దాని అప్రూవల్ భారతదేశంలో చాలా ఫార్మా కంపెనీలు కూడా పోటీ పడుతుంటాయి. దానికి కూడా ఆయన నేతృత్వం వహించబోతున్నాడు. అంటే రాబోయే రోజుల్లో ఈ ఫార్మా కంపెనీలు ఇష్టానుసారం ఏదంటే అది చేసి చెప్పడానికి వీలుండదు. ఆయన ప్రతిదీ స్క్రూటనైజ్ చేస్తాడు, జీవితకాలం అంతా వాటికి వ్యతిరేకంగా పోరాడాడు. ఇలాంటి ఆసక్తికరమైన అపాయింట్మెంట్లు కూడా ట్రంప్ చేస్తున్నాడు. అంటే ఇవన్నీ కూడా ట్రంప్నేదో కమర్షియల్ బిలియనీరు బిజినెస్ మెన్ అని అనుకుంటే ఫార్మా ఇండస్ట్రీతో ఇంతవరకు తగాదా పెట్టుకున్న ధైర్యం ఎవడు చేయలేదు. అటువంటిది ఈరోజు అటువంటి ఇండస్ట్రీ ప్రపంచాన్ని శాసిస్తున్న కంపెనీలు ఫార్మావి, అటువంటి ఫార్మా ఇండస్ట్రీతో పోరాడుతున్న వ్యక్తి ఈరోజు అమెరికా ఆరోగ్య శాఖ మంత్రి కావడం, ఇలాంటి కొన్ని అపాయింట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇప్పటికే చర్చనీయాంశంగా మారాయి. రాబోయే రోజుల్లో అంటే 20 జనవరి 2025 తర్వాత వీళ్ళందరూ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు, ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు అనేది ఒక రకంగా మనం చాలా ఆసక్తికరంగానే ఉంటుంది. ఎందుకంటే దే ఆర్ నోన్ ఫర్ దేర్ వ్యూస్. వాళ్ళ అభిప్రాయాలు స్పష్టంగా చెప్పే వ్యక్తులు వీళ్ళంతా. ఎక్కడా కూడా డిప్లొమసీ డ్యూయల్ టోన్ లేదు వీళ్ళకి. అటువంటి వ్యక్తులు ఎలా ఉండబోతున్నారు అనేది ఇది. సో ఈ మొత్తం పరిణామంలో మొన్న తులసి గబార్డ్ ఇంకో స్టేట్మెంట్ ఇచ్చింది బంగ్లాదేశ్ గురించి, వీటి గురించి, హిందువుల గురించి. సో రేపు రాబోయే రోజుల్లో బంగ్లాదేశ్ కానీ మణిపూర్ కానీ ఇక్కడ జరుగుతున్న పరిణామాలు ఎలా మారబోతున్నాయి అనే దానికి అది ఒక సంకేతం.